మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏదో ఇండియా మీద 25% టారిఫ్ వేస్తా, 50% టారిఫ్ వేస్తా, లేదంటే అంతకంటే ఇంకా పెంచుతాను, లేదంటే వేరే దేశాల మీద ఇంకా పెంచుతాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ ఈ టారిఫ్లు పెంచడం వల్ల నష్టం ఎవరికి? మన ఇండియాకా లేదంటే అమెరికాకా? ఒక్కసారి డీప్గా ఆలోచిస్తే మనకు పోయేది ఏం లేదు. ఎందుకంటే ఈ టారిఫ్లు పెంచడం వల్ల ఇప్పుడు ₹100 ప్రోడక్ట్ మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, సో వాళ్ళు ఇంకో 25% టారిఫ్ వేసారు, లేదు అంటే 50% టారిఫ్ వేసారు అనుకోండి, అప్పుడు అది అంతకెళ్ళిద్ది ₹125కో ₹150కో వెళ్ళిపోయింది కదా. సో మరి ఆ ₹150 ₹125 ఎవరు పెట్టి కొనుక్కోవాల్సింది? అమెరికా ప్రజలే కదా కొనుక్కోవాల్సింది. సో మరి దానివల్ల మనకి నష్టమా, లేదు అంటే వాళ్ళకి నష్టమా? వాళ్ళకే కదా నష్టం. సో కాకపోతే అక్కడ ఏం చూపించుకుంటాడు, ఇదిగోండి మనకి ఇంత వచ్చింది ఈసారి బడ్జెట్, ఇంకా నేను పెంచగలిగాను అని చెప్పేసి ఏదో రకరకాల పిచ్చి చెప్పుకుంటూ ఉంటాడు. కానీ మీరు అనొచ్చు, ఒక డౌట్ రావచ్చు, భయ్యా ఎక్కువ కాస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కోరు కదా, మరి అప్పుడు ఏం చేస్తావు అనే డౌట్ నీకు రావచ్చు. ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఇది మనకి ఫార్మసీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మరి ఇవన్నీ చేసినప్పుడు వాడు ఫార్మసీ అంటే ఖచ్చితంగా మందులు కొనుక్కొని తీరాల్సింది, లేదంటే ఆడ పోతాడు కాబట్టి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి వాడు ఎంత కాస్ట్ పెట్టైనా సరే వాడు తీసుకొని తీరాల్సిందే. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరికి నష్టం? అమెరికా ప్రజలకే కదా. సో మరి ఈ చిన్న లాజిక్ ఎట్ట మిస్ అవుతున్నాడు?